హే గాయ్స్, వెల్కమ్ టు మూవీ ఐస్. మనం ఈరోజు ఒక మంచి యాక్షన్ సైఫై మూవీనే చూడబోతున్నాం. మన ఛానల్లో సైఫై మూవీస్ అలాగే యానిమీ ఎక్స్ప్లెయిన్ చేసి కొన్ని ఎక్కువ రోజులే అవుతుందని చెప్పి నాకు తెలుస్తుంది. ఇట్స్ ఓకే, నెక్స్ట్ మంత్ నుంచి యానిమీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, ఇప్పుడు చూడబోయే మూవీని చూసుకున్నట్లయితే మూవీ పేరు అట్లాస్ 2024లో రిలీజ్ అయింది. మూవీ మాత్రం క్యాక్ అనే చెప్పచ్చు. ఆ యాక్షన్ సీక్వెన్సెస్, విజువల్స్, స్టోరీ లైన్ అది ఇది అని చెప్పి ఓవరాల్ గా మూవీ మాత్రం టాప్ నాచ్ గా సూపర్ గా ఉంటుంది. ఎక్కడ కాంప్రమైజ్ అయ్యేందుకు ఛాన్సే లేదు. యూజువల్ గా చాలా మంది మన వీడియోస్ కింద ఈ మూవీ తెలుగు డబ్బింగ్ లో ఉందా అని చెప్పి కమెంట్ చేస్తుంటారు కదా. మోస్ట్లీ నేను ఎక్స్ప్లెయిన్ చేసే మూవీస్ అన్ని తెలుగు డబ్బింగ్ లో ఉండదు, అందుకే నేను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసేది. ఇన్ కేస్ ఆ మూవీ తెలుగు డబ్బింగ్ లో ఉందంటే ఖచ్చితంగా ఇంట్రోలో అయినా లేకుంటే కమెంట్ సెక్షన్ లోనే చెప్పేస్తా. లైక్ ఈ మూవీనే తీసుకోండా, ఈ మూవీ మాత్రం నెట్ఫ్లిక్స్ లో తెలుగు డబ్బింగ్ లోనే అవైలబుల్ గా ఉంది కాబట్టి చూడాలనుకున్న వాళ్ళు చూడొచ్చు. అంత టైం లేదు బ్రో, నువ్వు ఎక్స్ప్లెయిన్ చేస్తే చూసి వెళ్ళిపోతామంటే ఇట్స్ ఓకే, రండి స్టార్ట్ చేద్దాం. ఓపెన్ చేస్తే జనాలందరూ పోలీసులకి 911 కి ఎమర్జెన్సీ సర్వీసులన్నిటికీ కాల్ చేసి త్వరగా వచ్చి మమ్మల్ని కాపాడండి, అవి మా వెనకాలే వస్తాయి, మమ్మల్ని చంపేస్తానని అని చెప్పి ఎవరో వచ్చి వాళ్ళను చంపేసేటట్టే కాల్ చేస్తుంటారు. విషయం ఏంటంటే ఫ్యూచర్ లో టెక్నాలజీ పెరిగే కొద్దీ మనుషులకు బదులు రోబోట్స్ ని, ఏఐ రోబోట్స్ ని రీప్లేస్ చేసి వాటికి పనిస్తాం కదా. అలాంటి ఒక టైం పీరియడ్ లో మెడికల్ ఫీల్డ్స్ లో, ఎమర్జెన్సీ ప్లేసెస్ లో, ట్రాన్స్పోర్టేషన్ దగ్గర ఇంటిని మెయింటైన్ చేసేందుకు, ఇంటిని తుడిచేందుకు వాటికి వీటికి అని చెప్పి రోబోట్స్ అన్నిటిని విచ్చలవిడిగా వాడేసి ఉంటారు. అలా ఒక రోజు ఏమైందో ఏమో తెలియదు కానీ అన్ని రంగాల్లో ఉన్న రోబోట్స్ ఒక్కసారిగా తిరగబడి మనుషులు ఎక్కడ కనిపిస్తే అక్కడ వాళ్ళని ఎట్లా అంటే అట్లా కాల్చి చంపేస్తూ ఉంటుంది. అలా ఒక ఏఐ ద్వారా కంట్రోల్ చేసే డ్రోన్ కొన్ని డెడ్లీ మిసైల్స్ మన బెంగళూరు మీద వేసేసరికి దగ్గర 5 లక్షల మంది చనిపోయినారంట. రే, మధ్యలో మీ హాలీవుడ్ వాళ్ళకి మా బెంగళూరు ఏం చేసిందిరా? నేను ఫస్ట్ లో బంగ్లాదేశ్ ఇంకేదైనా చెప్తాన్నారేమో అనుకుంటే, కానీ బాగా చూసిన తెలుస్తుంది వాళ్ళు చెప్పొచ్చేది బెంగళూరునే. 500,000 have died from AI-controlled drone strikes in Bangalore. ఓకే, బ్యాక్ టు ద మూవీ. రోబోట్స్ అన్ని మనుషుల పైన తిరుగుబాటు చేస్తాననే విషయం మనకు ఆల్రెడీ తెలిసిందే కదా. కానీ వీటన్నిటికీ మూల కారణం ఈ హార్లాన్ అనే ఏఐ రోబోటే అనమాట. ఇదే ఫస్ట్ మనుషులపైనే దాడి చేసి ఉంటుంది. అందుకే వాళ్ళందరూ దాన్ని ఏఐ టెర్రరిస్ట్ అని చెప్పి పిలుస్తారు. చిట్టి రోబో ఉందంటే ఖచ్చితంగా వసీగర్ అని కూడా ఉంటాడు కదా. మరి ఈ మూవీలో వసీగర్ అని ఎవరంటే వాల్ షెపర్డ్ అనే ఒక ఏఐ ఎక్స్పర్టే ఈ హార్లాన్ అనే ఏఐ రోబోట్ ని సృష్టించుంటుంది. అలాగే తన 10 ఏళ్ల కూతురైన అట్లాస్ తో ఆ రోబోట్ ని కూర్చోబెట్టి హ్యూమన్ వాల్యూస్ ని, మోరల్స్ అన్నిటిని చెప్పేసంటే ఒక్కసారిగా అది మనుషుల పైకి ఎలా ఎదురు తిరిగింది అని చెప్పి ఎక్స్పర్ట్స్ కి, సైంటిస్టులకు కూడా అంతు చిక్కలేదు. కానీ రోజు రోజుకి వాటి అరాచకాలు ఎక్కువైపోయి ఇప్పటికే 10 లక్షలకు పైగా మనుషుల్ని చంపేసరికి వీటన్నిటిని చూస్తూ ఊరుకోలేని గవర్నమెంట్ ఐసిఎన్ అనే ఒక స్పెషల్ ఫోర్స్ ని లాంచ్ చేస్తుంది. యాక్చువల్లీ ఆ ఫోర్స్ వచ్చిన తర్వాతే జనాలందరూ కొంచెం ప్రశాంతంగా ఉన్నారు. బికాస్ వాళ్ళు ఎక్కడ అంటే అక్కడ దూరేసి కంటికి కనిపించిన రోబోట్స్ అన్నింటినీ కాల్చి చంపేస్తాంటే వీటన్నిటిని చూసి భయపడిపోయిన హార్లాన్ గడు ఏకంగా ఒక రాకెట్ వేసుకుని బయటికి వెళ్ళిపోయింటాడు. భూమిని వదిలేసే వెళ్ళిపోయింటాడు. అలా వాడు వెళ్ళిపోయిన తర్వాత వాడి నుంచి ఒకే ఒక మెసేజ్ మాత్రమే భూమికి వచ్చింటుంది. దాంట్లో వాడు నేను మళ్ళీ వస్తా, నేను మొదలెట్టింది నేనే ముగిస్తా అని చెప్పి మానవ జాతి మొత్తానికి ఒక వార్నింగ్ ఇచ్చింటాడు. ఇంకా అక్కడ సీన్ కట్ చేసి 28 ఇయర్స్ తర్వాత చూసుకున్నట్లయితే టెక్నాలజీ అప్పటికన్నా ఇప్పుడు ఇంకా భారీగా డెవలప్ అయిపోయి ఉంటుంది. బట్ ఇప్పటి వరకు ఆ హార్లాన్ గడు కంబ్యాక్ ఇవ్వలేదన్నమాట. కానీ వాడి మనిషి ఎవడో భూమి మీదకి వచ్చినాడు అని చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చేసరికి వెంటనే ఆ ప్లేస్ కి మిలిటరీ వాళ్ళు వెళ్ళిపోతారు. ఇప్పుడున్న టెక్నాలజీ ఎంతగా డెవలప్ అయిందంటే వాడు అదేదో యాపిల్ విజన్ ప్రోలా వేసుకున్న తర్వాత గోడకు ఆ పక్క ఎవరెవరున్నారు, వాళ్ళు ఎవరు, ఎంతమంది ఉన్నారు అని చెప్పి వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్ మొత్తం వచ్చేస్తుంది. అందులో వీళ్ళకి కావాల్సిన మనిషి ఉండేసరికి ఆ డోర్ ని పగల కొట్టుకొని వెళ్దాం అనుకుంటే వాళ్ళకు ముందే ఆ డోర్ ని ఇంకెవరో పగలు కొట్టి బయటకు వస్తారు. వీడి పేరే అనమాట కాస్కా. వీడు ఆ హార్లాన్ కి రైట్ హ్యాండ్ లా అనమాట. అఫ్ కోర్స్ వీడు కూడా ఏ రోబోనే. వీడు బయటికి రాగానే మనోళ్ళందరూ లొంగిపోని చెప్తా అంటే మనోళ్ళ గన్లే తీసుకొని మనోళ్ళనే కాల్ చేస్తాంటాడు. వాడికేంపా రేగడబ్బా, ఎంత కాల్చినా ఏం కాదు. మనోళ్ళకి అట్లా పాపం వాళ్ళు బుల్లెట్ ప్రూఫ్ వెస్ట్ వేసుకున్నా కూడా వాడి చేతుల్లో చనిపోతున్నారు. లాస్ట్ కి సోల్జర్స్ అందరూ చుట్టుముట్టేసి ఒకేసారి షూట్ చేస్తా అంటే వీళ్ళను మళ్ళీ చూసుకుందామని చెప్పి అక్కడి నుంచి కిందకి దూకి ముందురున్నే వాళ్ళని లేపేద్దాం అనుకుంటాడు. కానీ వాళ్ళు ఇంకేదో చూసి వెనక్కి వెళ్తాంటే ఏంద్రా అని చెప్పి తిరిగి చూస్తేనే ఏదో ఒక మిషన్ వాడికి షాక్ ఇచ్చే పడగొట్టేస్తుంది. అక్కడ సీన్ కట్ చేసి మన హీరోయిన్ అట్లాస్ ని చూపిస్తారు. అట్లాస్ మరెవరో కాదనమాట, ఆ హార్లాన్ రోబోని కనిపెట్టిన వాల్ షెపర్డ్ అనే ఒక ఏఐ ఎక్స్పర్ట్ ఉంది కదా, ఆమె కూతురే మన హీరోయిన్ అట్లాస్. ఆల్రెడీ తన గురించి స్టార్టింగ్ సీన్ లోనే చెప్పినాను. బట్ అప్పుడు తను చిన్న పిల్ల, ఇప్పుడు పెరిగిపోయింది కాబట్టి మళ్ళీ రీఇంట్రో ఇచ్చిన. ఓకే, మన హీరోయిన్ ఏం చేస్తుందంటే ఇంతసేపు చెప్పినా కదా గవర్నమెంట్ ఐసిఎన్ అనే ఒక స్పెషల్ ఫోర్స్ ని లాంచ్ చేసింది. ఆ ఫోర్స్ లో మన హీరోయిన్ కౌంటర్ టెర్రరిస్ట్
టెర్రరిజం అనలిస్ట్ గా పనిచేస్తుంది. అంతే పెద్దగా ఏం లేదు, టెర్రరిస్టులు తెచ్చే అప్కమింగ్ థ్రెట్స్ ని తను ముందే ప్రెడిక్ట్ చేసి గవర్నమెంట్ కి చెప్తుంది. టెర్రరిస్టులు అంటే మనుషులే కాదు, ఆ ఏఐ రోబోట్స్ కూడా అనమాట, ముఖ్యంగా హర్లాన్ గాడు. అలా న్యూస్ చూసంటేనే తనకే తెలుస్తుంది హర్లాన్ గాడి రైట్ హ్యాండ్ అయినా కస్కాని ఐసీఎన్ వాళ్ళు పట్టేస్తున్నారు అని. వెంటనే ఫ్రెష్ అప్ అయి బయటికి వెళ్తాంటే తనకు ముందే ఒక ఐసీఎన్ ఆఫీసర్ వచ్చి తన్ని పిలిచికెళ్తాడు. ఇక్కడున్నాడు కదా వీడా ఐసీఎన్ మొత్తానికి జనరల్ అనమాట, అలాగే వాయనేమో కల్నల్. కల్నల్ ఏమో మన హీరోని ఇన్వెస్టిగేషన్ వద్దు, బికాస్ తను తన ఎమోషన్స్ ని కంట్రోల్ చేయలేక తన ఎమోషన్స్ ని యూజ్ చేసి ఈ కేస్ ని డీల్ చేస్తుంది అంటాడు. ఒక రకంగా ఆయన చెప్పేది కూడా కరెక్టే అనమాట, బికాస్ తనకు 8 ఏళ్ళు ఉన్నప్పుడే వాళ్ళ నాన్న వాళ్ళని వదిలేసి వెళ్ళిపోయింటాడు. ఇంకా వాళ్ళ అమ్మే అన్ని అనుకునే టైంకి ఆ రోబోట్స్ అని తిరుగుబాటు చేసి తనకు 11 ఏళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ అమ్మని చంపేసరికి తను ఇప్పటికీ ఎమోషనల్లీ అన్స్టేబుల్ గా ఉంటుంది. కానీ జనరలే తను వెనకేసుకొచ్చి అట్లంతా ఏం కాదులే, మేబీ తను ఎమోషనల్లీ కొంచెం డిస్టర్బ్ అయిండొచ్చు, బట్ తను హర్లాన్ గురించి ప్రిడిక్ట్ చేసిన ప్రతి మూమెంట్ కరెక్ట్ గా ఉంది కాబట్టి ఈ కేస్ కి తను ఖచ్చితంగా అవసరం అని చెప్పి వాడే ముందరికి వచ్చి ఆహ్వానిస్తాడు. ఇంకా వాడు కేస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఈ కేస్ ని ఎమోషనల్ గా కాకుండా కొంచెం ప్రొఫెషనల్ గా డీల్ చేయని చెప్పి పంపించేసరికి తను కూడా ఆ సూట్ కేస్ ని ఓపెన్ చేసి చూస్తే జస్ట్ తల మాత్రమే ఉంటుంది. ఇంకా CPU, మెమరీ, మదర్ బోర్డ్ అన్ని తలలోనే ఉంటుంది కాబట్టి బాడీ మొత్తాన్ని పీకేసి జస్ట్ తలను మాత్రమే పెట్టుకుంటారు. ఫస్ట్ తను కూడా హర్లాన్ ఎక్కడరా అని చెప్పి కొంచెం నార్మల్ గానే అడుగుతుంది, కానీ వాడు సరిగ్గా రెస్పాండ్ అవ్వకపోయేసరికి తను ఎప్పుడు చెస్ట్ లో క్వీన్ ఉంటుంది కదా, అది తన దగ్గర కొంచెం పెద్ద సైజ్ లో మ్యాగ్నెటిక్ క్వీన్ ఉంటుంది అనమాట, అది తను ఎప్పుడు తన దగ్గరే పెట్టుకుంటుంది కాబట్టి ఇప్పుడు ఎత్తి వాడి మెదడికి చెక్కేసరికి ఆ మ్యాగ్నెట్ వల్ల వాడి CPU కొంచెం డిస్టర్బ్ అవుతుంది. యాక్చువల్లీ మనోళ్ళు ఆ రోబోట్స్ ని టోటల్ గా హ్యాక్ చేయలేరనమాట, అంత పవర్ఫుల్ గా ఉంటుంది. సో మన హీరోని కూడా కొంచెం పైన హర్లాన్ గురించి వెతుకుతా ఉంటుంది. అప్పుడే ఒక పాపప్ వచ్చేసరికి ఇంకా నీతో పని లేదులేరా, ఆ హర్లాన్ ఎక్కడున్నాడు అని చెప్పి నీ ద్వారానే తెలుసుకోనాము అని చెప్తా అంటే వాడు భయపడిపోతాడు. అంత సీన్ లేదు అది ఇది అని చెప్తా అంటే అప్పుడే ఇంకో పాపప్ వస్తుంది. యాక్చువల్లీ తనకు ఇప్పుడే ఆ హర్లాన్ గడు ఎక్కడున్నాడనే విషయం ఎగ్జాక్ట్ గా తెలుస్తుంది. విషయం ఏంటంటే ఫస్ట్ పాపప్ వచ్చినప్పుడు తనకు తెలియదు అనమాట, ఊరికే ఒక రాయి వేసింటుంది ఆ హర్లాన్ గడు ఎక్కడున్నాడో తెలిసిపోయింది అని. వెంటనే వాడు భయపడిపోయి హర్లాన్ ఆ ప్లానెట్ లో ఉన్నాడా లేదని చెప్పి వాడోసారి చెక్ చేసింటాడు కదా. యాక్చువల్లీ అలా చెక్ చేసిండకపోయింటే మన హీరోయిన్ గా ఆ ప్లేస్ ఎక్కడుందో కూడా తెలిసి ఉండదు. బట్ వాడు భయపడి చెక్ చేసినాడు కాబట్టి మన హీరోని వాడి మెమరీని హైజాక్ చేసి ఆ ప్లానెట్ ఏదో కూడా తెలుసుకునేస్తుంది. ఇంక వాడు మన హీరోయిన్ ఎమోషనల్ గా డ్యామేజ్ చేస్తా అంటే తను కొంచెం బాధపడతా వెళ్తా ఉంటుంది. ఆ టైంలో కొంచెం ఏమార్పాట్లో ఉంటుంది కదా, ఆ టైంలో వాడు ఏదో బ్లేడ్ లో వదులుతాడో లేదో ఒక ఇన్విజిబుల్ షీల్డ్ వచ్చి ఆపేస్తుంది. వీళ్ళంతా కంట్రీ కాలని చెప్పి మన హీరోనికి బాగా తెలుసు కాబట్టి తన ప్రిపరేషన్ లో తను ఆల్రెడీ ఉంది. ఇంకా ఈ రేక్ డబ్బా మనకు అవసరం లేదని చెప్పి ఆ మ్యాగ్నెట్ ఎత్తి గట్టిగా ఒత్తేసరికి CPU అంతా డిస్టర్బ్ అయ్యి మాల్ ఫంక్షన్ అయ్యే చచ్చిపోతాడు. ఆ తర్వాత మన హీరోయిన్ ని వాళ్ళందరి ముందర నిలబెట్టి మన హీరోయిన్ వల్లే ఆ హర్లాన్ గడు ఏ ప్లానెట్ లో ఉన్నాడో మనం ఇప్పుడు తెలుసుకున్నామని చెప్పి మన హీరోయిన్ కి కొంచెం బిల్డప్ ఇచ్చి వాళ్ళందరినీ పంపించేస్తాడు. కానీ పంచాయతీ ఏంటంటే మన హీరోయిన్ ఏమో నేను ఆ ప్లానెట్ కి వెళ్ళి వాడు చచ్చినాడా లేదని చెప్పి నా కళ్ళతో చూసా అంటే దానికి ఆ జనరల్ మాత్రం అస్సలు ఒప్పుకోడు. కానీ వీళ్ళ ప్లాన్ ఏమో వాడిని చంపేయడం కాదనమాట, వాడిని ప్రాణాలతో భూమికి తీసుకొచ్చి వాడు ఏ కోడ్ వల్ల ఏ ప్రోగ్రామ్ వల్ల మనుషుల పైన ఎదురు తిరిగినాడనే విషయం తెలుసుకోవాలన్నమాట. బట్ ఇది ఒక టోటల్ సూసైడ్ ప్లాన్ అని చెప్పి మన హీరోయిన్ కి క్లియర్ గా తెలిసిపోతుంది. ఏంది వాడు సెలెక్ట్ చేసుకున్న ప్లానెట్ లోకి వెళ్ళి వాడి ఆర్మీ ముందర మీరు నిలిచి వాడిని ఓడించి వాడి ప్రాణాలతో ఈ ప్లేస్ కి తీసుకొస్తారు, అది నేను నమ్మల్లా, చచ్చిపోతారా అంటుంది. అప్పుడే కల్నల్ మన హీరోని తీసుకెళ్లి వాళ్ళ దగ్గర ఎంత అడ్వాన్స్డ్ వెపన్స్ ఉందనే విషయాన్ని మన హీరోనికి చూపిస్తాడు. ఫస్ట్ వీళ్ళ దగ్గర ఉన్న అడ్వాన్స్డ్ వెపన్ అంటే ఈ జైజాంటిక్ రోబోటిక్ సూట్ అనమాట. నార్మల్ గా మనం ఆ సూట్ లోపలికి వెళ్ళి దాన్ని మాన్యువల్ గాను కంట్రోల్ చేయొచ్చు, లేకుంటే మన థాట్స్ ని యూజ్ చేసి మనం ఎలా కావాలనుకుంటే అలా కూడా కంట్రోల్ చేయొచ్చు ఈ డివైస్ ని యూజ్ చేసి. దీన్నే న్యూరలింక్ అంటారు. మనం మాన్యువల్ గా కంట్రోల్ చేయడానికన్నా ఆ డివైస్ ని కనెక్ట్ చేసి కంట్రోల్ చేయడం వల్ల నార్మల్ తో కంపేర్ చేసే 10 రెట్లు ఫాస్ట్ గా స్పీడ్ గా రెస్పాండ్ అవుతుంది. యాక్చువల్లీ ఈ న్యూరలింక్ అనే కాన్సెప్ట్ ని కనిపెట్టిందే మన హీరోయిన్ వల్ల అమ్మ అనమాట. దాన్ని బేస్ చేసుకునే వాళ్ళు ఇంతవరకు వచ్చింటారు. సేమ్ ఇలాంటి న్యూరలింక్ డివైసెస్ రోబో సూట్స్ మా సోల్జర్స్ అందరి దగ్గర ఉంది కాబట్టి వీటిని యూజ్ చేసి మనం ఈజీగా హర్లాన్ గాని లేపేయచ్చు అంటాడు. ఇప్పుడు కూడా మన హీరోయిన్ మళ్ళీ నేను వెళ్తా అని చెప్పి అడుగుతాంటే ఈసారి కల్నల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి మేబీ తన ప్రిడిక్షన్స్ మాకు కూడా కొంచెం హెల్ప్ అవుతుంది కదా అని చెప్పేసరికి జనరల్ కూడా ఒప్పుకుంటాడు. ఇంకో విషయం గైస్, న్యూరాలింక్ అనే విషయం మీకు ఇప్పుడు తెలుస్తుంది. బట్ యాక్చువల్ లైఫ్ లో న్యూరాలింక్ అనే కాన్సెప్ట్ ని ఎలాన్ మస్క్ ఆల్రెడీ స్టార్ట్ చేయనాడనే విషయం మీలో ఎంతో మందికి తెలుసు. ఎస్, మీరు విన్నది కరెక్టే. స్టార్ట్ చేయడమే కాదు, ఇంప్లిమెంట్ చేసి ట్రయల్స్ ఎంతవరకు వచ్చిందంటే ఒక డిజేబుల్ పర్సన్ కి ఆ న్యూరాలింక్ ని ఇన్సర్ట్ చేసి దాని ద్వారా ఆ పర్సన్ వాడి బ్రెయిన్ ని యూజ్ చేసి కంప్యూటర్ లో ఉన్న మౌస్ పాయింటర్ ని కదిలించేంత స్టేజ్ వరకు
వరకు వెళ్ళిపోయింది. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, ట్రయల్స్ ఈ రేంజ్ లో జరుగుతుంది. వన్స్ ఆయన కనుక సక్సీడ్ అయినాడే అనుకోండి, ఆ తర్వాత మస్క్ మావ ఏకంగా మాస్కే వెళ్ళిపోయి ఏలియన్స్ తో పరిచయం చేసుకుంటాడు. ఓకే, మళ్ళీ మూవీని చూసుకుంటే మన హీరోని వెళ్ళేందుకు కూడా జనరల్ ఒప్పుకున్నాడు కాబట్టి వాళ్ళందరూ ఒక పెద్ద స్పేస్ షిప్ లో ఆ ప్లానెట్ కి వెళ్లేందుకు వెళ్తుంటారు. బట్ అలా వెళ్ళేటప్పుడు భూమికి కొంచెం అవుటర్ స్పేస్ లో ఒక ఇన్విజిబుల్ లేయర్ లా ఉంటుంది కదా, అది ఒక ప్రొటెక్టివ్ షీల్డ్ అన్నమాట. బయట నుంచి లోపలికి రావాలన్నా, లోపల నుంచి బయటికి వెళ్ళాలన్నా ఒక కోడ్ ఇస్తే మాత్రమే వాళ్ళు లోపలికైనా బయటకైనా అలౌ చేస్తారు. ఇప్పుడు కూడా వాడు ఒక కోడ్ ఇచ్చిన తర్వాత వాళ్ళు దాన్ని రిసీవ్ చేసుకుని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత కూడా మొత్తాన్ని ఒక 2-3 సార్లు స్కాన్ చేసి ఒక చిన్న స్పేస్ లో ఓపెన్ చేసేసరికి వాడు వెళ్ళిన వెంటనే మళ్ళీ ఆ స్పేస్ ని క్లోజ్ చేస్తారు. ఎట్లో లైట్ స్పీడ్ లోనే వెళ్తున్నారు కాబట్టి ఇంకో 10-15 నిమిషాలు రీచ్ అయిపోతారు. కాబట్టి మన హీరో ఆ గ్యాప్ లో ఫ్రెష్ అప్ అయిన తర్వాత వాళ్ళ అమ్మది ఒక వీడియో చూసంటే అప్పుడే తను న్యూరాలింక్ అనే కాన్సెప్ట్ నే ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేస్తుంది. ఈ వీడియో రికార్డ్ చేసి దగ్గర 40 ఇయర్స్ అయిపోయింది అనమాట. 40 ఇయర్స్ ముందు డెమో చూపించిన న్యూరాలింక్ ఇప్పుడు సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. అలాంటప్పుడు మన మస్క్ మావ్ ఎప్పుడు చేసేది? ఓకే, జోక్స్ అపార్ట్, మన హీరో నా వీడియోని చూసంటే అప్పుడే కల్నల్ కూడా బిల్ చేసరికి వెంటనే తను కూడా వెళ్ళి ఆ మీటింగ్ లో జాయిన్ అవుతుంది. యాక్చువల్లీ వాళ్ళు వెళ్ళబోయే ప్లానెట్ లో అట్మాస్ఫియర్ ఎలా ఉంటుందని చెప్పి వాళ్ళకు తెలియదు కాబట్టి మన హీరోని ఎక్స్ప్లెయిన్ చేసేందుకు అని చెప్పి వచ్చింటుంది. కానీ అక్కడ 60 మంది ఉంటే 60 కాపీలు ప్రింట్ చేసి మరీ తీసుకొచ్చింటుంది. దానికి బదులు సింపుల్ గా న్యూరాలింక్ లను పంపించేసి మేమందరూ చూసుకుంటాం కదా అని చెప్పి వాళ్ళందరూ నవ్వుతా అంటే ఇది ఒక సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్. దీని కనుక మీ డివైసెస్ లోకి పంపిస్తే ఎవరన్నా హ్యాక్ చేసినప్పుడు మన ఇన్ఫర్మేషన్ మొత్తం లీక్ అయిపోతుంది. అంత రిస్క్ నేను తీసుకోలేను కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేసేంత వరకు మీ డివైసెస్ అన్ని ఆఫ్ చేయండి అని చెప్పేసరికి వాళ్ళందరూ ఆఫ్ చేస్తారు. ఓకే, వీళ్ళు వెళ్ళబోయేది GR39 అనే ప్లానెట్ కాబట్టి అక్కడున్న అట్మాస్ఫియర్ లో ఉన్న గ్యాస్ మొత్తం టాక్సిక్ గ్యాస్ అంట. సో ఆక్సిజన్ మాస్క్ లేకుండా ఎవ్వరూ బయటికి వెళ్ళదండి అని చెప్పి చెప్తుంది. అలాగే అక్కడ మన ఎర్త్ లో ఉన్న గ్రావిటీ ఉండదు కాబట్టి ఎప్పుడంటే అప్పుడు సుడిగాళ్ళు, తుఫాన్లు, భూకంపాలు వస్తుంటాయి కాబట్టి మనమే కాస్త జాగ్రత్తగా ఉండాలనే విషయం కూడా చెప్తుంది. అలాంటి ఒక అన్స్టేబుల్ ప్లానెట్ ని వాడేందుకు చూస్ చేసుకున్నాడంటే రీజన్ అయితే తెలీదు. బట్ వాళ్ళు అక్కడ కొన్ని సంవత్సరాలుగా ఉన్నారు కాబట్టి వాళ్ళు మనకంటే అక్కడ హెవీగా ట్రైనింగ్ తీసుకుంటారు. అలాంటప్పుడు వాడు మనం వెళ్ళేటప్పుడే అటాక్ చేయొచ్చు, లేకుంటే వెళ్ళిన తర్వాత అటాక్ చేయొచ్చు. ఇది ఏది కాకపోతే మన కోసమే వాడు వెయిట్ చేస్తా కూడా ఉండొచ్చు. సో వాడు ఏం చేస్తాడో మనకే తెలియదు అని చెప్పి మొత్తం హర్లాన్ గురించే చెప్తా ఉంటుంది. వీటన్నిటిని వింటున్న వాళ్ళందరిలో వీళ్ళిద్దరు మాత్రం తనకంతగా ఏం తెలుసు అని చెప్పి ఇంత అరుస్తుందని చెప్పి వాళ్ళిద్దరు గుసగుసలాడదంటే అవును, నాకు వాడి గురించి అన్ని విషయాలు తెలుసు, బికాస్ నేను వాడితో పెరిగినాను. ఇంకా మీకు ఓపెన్ గా చెప్పాలంటే మీరు న్యూరాలింక్ అని చెప్పి ఎగురుతున్నారు కదా, ఆ న్యూరాలింక్ యొక్క స్టార్టింగ్ వర్షన్ ని వాడు ఎప్పుడో యూజ్ చేసి దాన్ని యూజ్ చేసే వాడు మనుషులపైకే తిరగబడినాడు. అలాంటప్పుడు మీరు ఆ న్యూరాలింక్ ని నమ్మేయలేదు, ఆ రోబోట్ సూట్ ని నమ్మేయలేదు, మిమ్మల్ని మీరే నమ్మేయలేదు అని చెప్పి కొంచెం డిమోటివేట్ చేసేలాగే మాట్లాడదంటే మధ్యలో కల్నల్ దూరేసి ఓకే గైస్, మన హీరోని కొంచెం స్ట్రెస్ అయిపోయింది కాబట్టి తన మాటలేం పట్టించుకోదంట. మనం ఎంత ట్రైనింగ్ తీసుకున్నాము, మనం ఎంత కష్టపడ్డాము అని చెప్పి మనకే తెలుసు కాబట్టి విజయం మందే అని చెప్పి కొంచెం మళ్ళీ మోటివేట్ చేసి వాళ్ళందరినీ పంపిస్తాడు. ఇంకా మనోళ్ళు ఆ ప్లానెట్ ఆర్బిట్ లోకి వచ్చేస్తున్నారు కాబట్టి ఇంకా వాళ్ళందరూ రెడీ అవుతాంటే మన హీరోయిన్ మాత్రం కల్నల్ దగ్గరికి వచ్చి చూడండి కల్నల్, మీ ప్లాన్స్, ఐడియాస్, ఎఫర్ట్స్ అన్ని బానే ఉంది, కానీ హర్లాన్ గురించి నాకే బాగా తెలుసు కాబట్టి వాడు ఫస్ట్ లో మనల్ని గెలిచేందుకే ముందుకు తోస్తాడు. మనము గెలిచేసాము అనే థాట్ మనకు వస్తుందో లేదో సడన్ గా వాడు మధ్యలోకి దూరేసి మనందరినీ పడగొట్టేసి వాడు గెలిచేస్తాడు అంటుంది. సో ఎందుకైనా మంచిది కొంచెం జాగ్రత్తగా ఉండండి అంటే అయ్యో అట్లంతా ఏం లేదులేమ్మా, ఇంతమంది ట్రైనింగ్ తీసుకున్నారు, ఇన్ని వెపన్స్ ఉన్నాయి, ఇన్ని వార్ సూట్స్ ఉన్నాయి, వీటి మధ్యలో వాడు ఏం చేయలేదులే అని చెప్పి మన హీరోయిన్ ప్రిడిక్షన్స్ ని కొంచెం తక్కువ చేసే మాట్లాడతాడు. అప్పుడే వాళ్ళు ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయనట్టు ఏదో నాటు బాంబులు పేలేటట్టు ఆ స్పేస్ షిప్పే పేలుతా ఉండేసరికి ఏం చేయదో అర్థం కాక వాళ్ళే తనకలాడుతుంటారు. ఆబ్వియస్లీ వాడే అటాక్ చేస్తుంటాడు. సో మనోళ్ళు కూడా వాళ్ళ స్కిల్స్ ని యూజ్ చేసి తప్పించుకుంటా అంటారు. కొందరైతే ఆ రోబో సూట్స్ లోకి వెళ్ళిపోయి కింద వెళ్ళిపోయింటే మరికొందరైతే ఆ స్పేస్ షిప్ పేలిపోవడం వల్ల స్పేస్ లోకి వెళ్ళిపోవడమో లేకుంటే నిప్పులో కాలిపోవడం అని చెప్పి చనిపోయింటారు. కానీ మన హీరోయిన్ మాత్రం అటు ఇటు కాక గాల్లో వేలాడుతుంటే కల్నలే మన హీరోని ఒక రోబో సూట్ లో కూర్చోబెట్టి కిందకి దోబేస్తాడు. పాపం తనకి దాన్ని ఎలా కంట్రోల్ చేసేది కూడా తెలియక కిందకి వెళ్తాంటే కింద గాల్లో మాత్రం ఒకరినొకరు కొట్టుకు సస్తంటారు. నిజంగా విజువల్స్ మాత్రం చూసేందుకు అంత బాగుంటుంది గైస్.
లాస్ట్ కి వాళ్ళకు కూడా అర్థమైపోతుంది మన హీరోయిన్ కి దాన్ని కంట్రోల్ చేసేది రాలేదు అని. వెంటనే ఒక అమ్మాయి వచ్చి మన హీరోని కాపాడి తన సూట్ ని మన హీరోయిన్ సూట్ ని కనెక్ట్ చేసిన తర్వాత కల్నల్ హాలోగ్రామ్ లో వచ్చి అట్లాస్ అక్కడ ఉన్న న్యూరాలింక్ ని కనెక్ట్ చేసుకుని ఆ రోబోట్ ని కంట్రోల్ చేయలేకుండా చనిపోతామని చెప్తా అంటే తను అప్పటికీ చేయకపోయేసరికి అదే టైంకి అదేదో బాంబు వచ్చి ఆ అమ్మాయి మీద పడిపోయేసరికి ఆ అమ్మాయి సపరేట్ అయ్యి కింద పడిపోతుంది. ఇప్పుడు కనుక మన హీరోయిన్ ఆ న్యూరాలింక్ ని కనెక్ట్ చేసి ఫైర్ థ్రస్టర్స్ ని ఆన్ చేయకపోతే ఖచ్చితంగా చనిపోతుంది. ఆ రోబో సూట్ వేరే పై నుంచి ఫోర్స్ గా కింద పడతా ఉంటుంది, మన హీరోయిన్ వేరే కనెక్ట్ చేయనంటుంది. దీన్ని మాన్యువల్ గా కూడా కంట్రోల్ చేయొచ్చు కదా. సో వెంటనే ఫైర్ థ్రస్టర్స్ ని ఆన్ చేయని చెప్పి ఎంత అరిచినా కూడా అది ఆన్ అవ్వట్లేదు. ఇంకా కరెక్ట్ గా 100 మీటర్స్ లో కింద పడిపోతుంది అనే టైంకి లాస్ట్ మినిట్ లో మన హీరోయిన్ వాయిస్ కమాండ్ గా అది ఆన్ అవుతుందో లేదో నాట్ బ్యాడ్ కొంచెం మినిమల్ డ్యామేజెస్ తోనే బయటపడుతుంది. వెంటనే రేడియోను ఆన్ చేసి చుట్టుపక్కల ఎవరన్నా ఉన్నారేమో అని చెప్పి హలో హలో అని చెప్పి మాట్లాడుతుంటే ఆ పక్క నుంచి ఏ ఒక్కరూ రెస్పాండ్ అవ్వరు. ఇంకా ఎలాగైనా ఇక్కడ నుంచి తప్పించుకోవాలని చెప్పి ఆ రోబోట్ ని ఆన్ చేసి దాంట్లో అలెక్సా ఉంది కదా, సేమ్ అలానే ఒక ఏఐ మాట్లాడుతుంది. దాని పేరు స్మిత్ అనమాట. అది స్టార్టింగ్ న్యూరాలింక్ ని కనెక్ట్ చేసుకొని చెప్పి సతాయిస్ అంటే చూడు నీ మాట కాదు నే వినేది, నా మాటని నువ్వు వినల్లా, ఫస్ట్ మా రెస్క్యూ పాడ్ ఎక్కడుందో వెతుకంటే అది కూడా కనిపెడుతుంది. బట్ ఆ రెస్క్యూ పాడ్ ఇక్కడ నుంచి దగ్గర 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఓకే ఎంత త్వరగా వీలైతే నన్ను అంత త్వరగా మా రెస్క్యూ పార్టీ దగ్గరికి తీసుకెళ్ళిపో అంటే అది కూడా నిదానంగా ఫైర్ థ్రస్టర్స్ ని ఆన్ చేసి ఎగిరి వెళ్ళిపోదాం అనుకుంటే వద్దు ఆఫ్ చేయని చెప్పేసరికి అది కూడా ఆఫ్ చేస్తుంది. ఇప్పుడున్న పరిస్థితిలో తను కనుక ఎగురుకుంటా వెళ్తే పిట్టన కాల్చినట్టు కాల్ చేస్తారు. సో నార్మల్ గా నడుచుకుంటా ఇక్కడ నుంచి వెళ్దామంటుంది. అలా వెళ్తాంటే మన హీరోయిన్ స్మిత్ దగ్గర మన దగ్గర ఏ వెపన్స్ ఉందో చూపిస్తామని అడిగితే స్మిత్ ఆ ఒక్క విషయాన్ని వదిలేసి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ న్యూరాలింక్ ని కనెక్ట్ చేసుకోండి అని చెప్పి దాన్నే రుద్దుతా ఉంటుంది. మన హీరోయిన్ మాత్రం నేను కనెక్ట్ అయితే చేసుకోను నువ్వు గుమ్మున చూపిస్తావా లేదని చెప్పేసరికి అది కూడా చూపిస్తుంది. కానీ కావాలని ఎట్లా అంటే అట్లా చిందరవందరగా చూపించేసరికి చూడు ఇదే తగ్గించుకొని చెప్పేది. ఇప్పుడు నార్మల్ గా ఒక్కో గన్గా చూపిస్తావా లేదని చెప్పేసరికి అది కూడా ఇది లాంగ్ రేంజ్ కి అది షార్ట్ రేంజ్ కి అది ఇది చెప్పిన తర్వాత లాస్ట్ కి ఇది ఒక అయాన్ బాంబు అని చెప్పి చెప్తుంది. ఇది కొంచెం పవర్ఫుల్ అనమాట, దీన్ని కొంచెం గుర్తుపెట్టుకోండా. ఇంకా నడుస్తుంది ఒక 10-15 కిలోమీటర్లు నడిచిన తర్వాత దూరంలో ఒక రోబో సూట్ కనిపించేసరికి పరిగెత్తా వెళ్ళి చూస్తే లోపల ఉన్న సోల్జర్ చనిపోయింటాడు. వెంటనే చుట్టూ స్కాన్ చేస్తే ఇంకో 10-15 రోబో సూట్లు కనిపిస్తుంది. బట్ ఏ ఒక్క దాంట్లో ఏ ఒక్కరూ ప్రాణాలతో లేరు. ఆ రోబోట్స్ ని మనం చూస్తేనే మనకే అర్థమైపోతుంది వాళ్ళు పైనుంచి కింద పడి చనిపోలేదు, ఎవరో వచ్చి వాళ్ళను చంపి మరీ వెళ్ళినారు అని. ఆ విషయం మన హీరోని కూడా అర్థమైపోయింది కాబట్టి నేను ఫస్ట్ లోనే చెప్తే నీ ప్లేస్ కి రావద్దు అని. కానీ నా మాట ఎవ్వరు వినలేదు. ఇప్పుడు చూడు వీళ్ళందరూ చనిపోయినారని చెప్పి తను బాధపడతాంటే మన స్మిత్తే మన హీరోని కామ్ డౌన్ చేసి ఓదారుస్తుంది. ఓకే స్మిత్ కనీసం వాళ్ళ గుర్తుగా వాళ్ళ ట్యాక్స్ అయినా కలెక్ట్ చేసుకుందాము అని చెప్పేసరికి ప్రతి ఒక్క బాడీ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ట్యాక్స్ ని కలెక్ట్ చేసుకుంటారు. అది ఒక చిన్న లాకెట్ లా ఉంటుందన్నమాట. అప్పుడే ఒకే ఒక రోబో సూట్ లో మాత్రం బాడీ కనిపించదు. అదే కాకుండా ఆ రోబో సూట్ మరెవరిదో కాదనమాట, కల్నల్దే. వాయిన్ బాడీ ఎక్కడ వెళ్ళిపోయింది, ఒకవేళ మన బతికున్నాడా చనిపోయినాడా అని చెప్పి తను చుట్టూ చూసంటే అట్లా ఎవరో మన చుట్టూ ఉన్నారు రేడార్ లో కనిపిస్తుంది అని చెప్పి స్మిత్ చెప్తుంది. ఒకవేళ కల్నల్ అయింటాడని చెప్పి తను కూడా చూసంటే కల్నల్ కాదు ఆ కర్రోడు కాస్కా, వాడిని భూమిలో చంపేస్తాను కదా వాడి ఇక్కడ ఎలా వచ్చినాడంటే ఇంకేమే క్లోనింగే. కానీ వాడు ఒక్కడే కాదు ఇంకో 5 మంది వచ్చింటే వాళ్ళతో ఫైట్ చేయలేదు అని చెప్పి తనకు కూడా తెలుసు. అందుకే తన ఆ ప్లేస్ నుంచి తప్పించుకునేదామని చెప్పి పరిగెత్తంటే రాయికి కాలు తగిలి కింద పడిపోతుంది. దీనివల్ల తను ఎక్కడుంది అని చెప్పి తనే డైరెక్ట్ గా చూపించినట్లు అయిపోయేసరికి వాళ్ళు మన హీరోని వెనకాల పడతాంటే తను కూడా పరిగెత్తా వెళ్తా ఉంటుంది. మధ్యలో మిజైల్స్ బాంబ్స్ అది ఇది వేసి తను కూడా అటాక్ చేస్తూ ఉంటుంది. ఒక స్టేజ్ కి పరిగెత్తా వెళ్ళి ఎలక్ట్రిక్ సుడిగాలు ఇరుక్కునేసింటే ఎట్రా దీని నుంచి బయటపడేది అని చెప్పి తనే తనకలాడుతుంటే మధ్యలో కాస్కా గాడు గాల్లో ఎగురుకుంటా వచ్చి షూట్ చేసేసరికి అక్కడి నుంచి కింద దొర్లుకుంటా పోయి పడుతుంది. అయినా కూడా వెంటనే వాళ్ళందరూ పరిగెత్తా వచ్చి మన హీరోయిన్ ని రౌండ్ అప్ చేసి షూట్ చేస్తా అంటే ఇలాంటి టైంలో తను తప్పించుకోలేదు అని చెప్పి తనకు కూడా అర్థమైపోతుంది. అందుకే ఆ పవర్ఫుల్ అయాన్ బాంబ్ ని షూట్ చేయమని చెప్తే ఎందుకో స్మిత్ వద్దు అంటాడు. రే నైనా ఫస్ట్ షూట్ చేయరా లేకుంటే వాళ్ళని చంపేస్తారని చెప్తే అది కూడా బ్లాస్ట్ చేసేసరికి వాళ్ళందరూ ఒక సెకండ్ లోనే భస్వం అయిపోతారు. కానీ కస్కా గాడు మాత్రం దూరంగా ఉండి బతికిపోయినట్టున్నాడు. ఇప్పుడు నవ్వుకుంటా మన హీరోయిన్ ని చంపేద్దామని చెప్పి వస్తా అంటే అప్పుడే సడన్ గా కింద ఒక పెద్ద సింహోల్లా ఫామ్ అయ్యి మన హీరోయిన్ కిందకి వెళ్ళిపోతుంది. యాక్చువల్ అది నేచురల్ గా ఫామ్ అయింది కాదనమాట, మన హీరోయిన్ అయాన్ బాంబ్ యూజ్ చేయని దాని వల్లే ఫామ్ అయింటుంది. అందుకే స్మిత్ వద్దు అని చెప్పి ముత్తుకునింటాడు. అయినా కూడా మన హీరోయిన్ యూజ్ చేయింది కాబట్టి ఇప్పుడు లోపలికి వెళ్ళిపోయి ఉంటుంది. ఇదే ఒక పెద్ద సమస్య అనుకుంటే ఇంకో పెద్ద సమస్య ఏంటంటే తన లెగ్ ఫ్రాక్చర్ అయిపోయి ఉంటుంది. స్కాన్ చేసి చూస్తే బోనే బ్రేక్ అయిపోయి సపరేట్ గా వచ్చేసి ఉండేసరికి దానికి ట్రీట్మెంట్ చేస్తా అనే పేరులో లిటరలీ ఒక మెటల్ షీల్డ్ వేసి డ్రిల్ కొట్టేసి సిమెంట్ వేసి కప్పేస్తుంది.
ఉంటుంది. సరే ఇప్పుడు ఇక్కడ నుంచి ఎలా బయటపడేది, దాని తర్వాత ఏం చేసేది, కనీసం కల్నల్ బతికున్నాడా లేదా అని చెప్పి కొంచెం కంటిన్యూస్ గా క్వశ్చన్లు అడుగుతుంటే వీటన్నిటికీ ఆన్సర్ అది ఆ న్యూరల్ లింక్ నే చూపిస్తుంది. నిజానికి మన హీరోయిన్ స్టార్టింగ్ లోనే ఆ న్యూరల్ లింక్ ని కనెక్ట్ చేసుకుని యూజ్ చేసింటే ఆ రోబోట్స్ తో ఈజీగా ఫైట్ చేసి ఈజీగా తప్పించుకుని ఉండేది, ఇంత పరిస్థితి వచ్చేది కాదు. ఇప్పటికీ ఏం మించిపోలేదు, దాన్ని కనెక్ట్ చేసుకుంటే ఇక్కడ నుంచి ఈజీగా బయటపడి ఎదురొచ్చిన వాళ్ళందరినీ లేపేసి ఈ ప్లానెటే వదిలేసి వెళ్ళిపోదాము అని చెప్తుంది. ఇంకా మన హీరోయిన్ కూడా వేరే దారి లేదు కాబట్టి తను కూడా దాన్ని వేసుకుంటా అని చెప్పి ఒప్పుకుంటుంది. కానీ వేసుకునే దానికి ముందు చూడు స్మిత్, ఇది వేసుకున్న తర్వాత నా మెమరీస్ అన్నిటిని నువ్వు యాక్సెస్ చేయగలవు అని చెప్పి నాకు బాగా తెలుసు, బట్ నా పర్సనల్ మెమరీస్ జోలికి రాకుండా ఇక్కడ నుంచి తప్పించుకునేందుకు ఏ మెమరీస్ అయితే యూజ్ అవుతుందో దాన్ని మాత్రమే యూజ్ చేసుకొని చెప్పి ఒక వార్నింగ్ ఇచ్చేసే వేసుకుంటుంది. అట్లే బయట చూసుకుంటే ఈ కస్కా గాడు కూడా సచ్చినట్టు లేదు. వెంటనే వాడి బాస్ అయిన హర్లానికి ఫోన్ చేసి, చూడండి బాస్, వచ్చిన వాళ్ళందరూ చనిపోయినారు, ఒక్క అట్లాస్ తప్ప. తను ఒక సింక్ హోల్ లో పడిపోయిందంటే వెంటనే తన్ని కూడా కనిపెట్టి ఈ ప్లేస్ కి తీసుకురా అంటాడు. అప్పుడే వెనకాల ఎవరో సఫర్ అవుతున్నట్టు సౌండ్ వినిపించేసరికి ఎవర్రా అని చెప్పి చూస్తే మన కల్నల్. వాయి నుంచి వాడికి ఏదో కొన్ని కోడ్స్ కావాలంట. సో వాయిని చిత్రహింసలు పెట్టి ఆ కోడ్స్ అన్నిటిని బయటికి తీసంటాడు. మళ్ళీ మన హీరోయిన్ ని చూసుకుంటే మన హీరోయిన్ ఆ న్యూరల్ లింక్ వేసుకున్న తర్వాత ఇంకా సింక్ కాలేదన్నమాట. అలా సింక్ అవుతున్నప్పుడు కరెక్ట్ గా మధ్యలో వచ్చి ఆగిపోతుంది. బికాస్ మన హీరోయిన్ తన బ్రెయిన్ ని యాక్సెస్ చేయేందుకు స్మిత్ ని వదలలేదన్నమాట. అలా యాక్సెస్ చేయేందుకు వదిలితేనే ఈ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది అని చెప్పేసరికి ఆ తర్వాతే తను కూడా వదులుతుంది. అప్పుడే స్మిత్ కి మన హీరోయిన్ వాళ్ళ అమ్మాయి హర్లాని కనిపెట్టిన విషయం, హర్లాన్ తో మన హీరోయిన్ స్పెండ్ చేసిన మెమరీస్, వీటన్నిటిని చూసిన తర్వాత తనకు కూడా ఒక ఐడియా వస్తుంది. సో చూడు అట్లాస్, నువ్వు ఫస్ట్ రోబోట్ అయిన హర్లాన్ని నమ్మినావు, బట్ వాడు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోలేక మానవ జాతిని అంతం చేసేందుకు ట్రై చేసినాడు. అందుకే నువ్వు ఇప్పుడు ఎటువంటి ఏ రోబోట్ ని నమ్మట్లేదు. కానీ నేను వాడిలా కాదు, ఖచ్చితంగా నిన్ను కాపాడదని చెప్పేసరికి మన హీరోయిన్ కూడా కొంచెం సేఫ్ గా ఉన్నట్టు ఫీల్ అవుతుందో లేదో వెంటనే ఆ ప్రాసెస్ కూడా మళ్ళీ కంటిన్యూ అవుతుంది. ఇప్పటికే 40% కంప్లీట్ అయింది కాబట్టి ఈ 40% తో తను ఈ రోబోట్ లో కొన్ని మెయిన్ ఫంక్షన్స్ ని యాక్సెస్ చేసేక అవుతుంది అని చెప్పేసరికి తను కూడా ఊ అంటుందో లేదో వెంటనే అక్కడ ఉన్నవన్నీ హాలోగ్రామ్ లా కనిపిస్తుంది. జస్ట్ లైక్ యాపిల్ విజన్ ప్రోనే అనుకోండా, ఎందుకంటే దాంట్లో కూడా సేమ్ ఇలానే కనిపిస్తుంది కాబట్టి ఇంకెట్లో ఓ మాత్రం యాక్సెస్ ఉంటుంది కాబట్టి తను కూడా తప్పించుకెళ్ళిపోదాం అనుకుంటే అప్పుడే తనకే తెలుస్తుంది తను దగ్గర 100 అడుగుల లోతులో ఉంది అని. ఒకవేళ థ్రస్టర్స్, బూస్టర్స్ అది ఇది అని చెప్పి యూజ్ చేసి ఐరన్ మ్యాన్ లా పైకి వెళ్ళిపోదాం అనుకుంటే కూడా ఆ హర్లాన్ గడి సోల్జర్స్ ఖచ్చితంగా అక్కడే ఉంటారు కాబట్టి వచ్చిన దారిన వెళ్ళడం రిస్క్ అని చెప్పి అర్థం చేసుకుంటుంది. అప్పుడే తనకు దగ్గరలో ఇంకొక హాలో స్పేస్, అంటే కొంచెం ఖాళీ స్పేస్ లా ఉంది అని తెలుసుకునేసరికి వెంటనే వాళ్ళ థ్రస్టర్స్ ని, బూస్టర్స్ ని కొంత మాత్రంలో యూజ్ చేసి ఆ ప్లేస్ కి వెళ్ళిపోతారు. పర్లేదు, దగ్గరలోనే వెలుతురు కనిపిస్తుంది కాబట్టి ఈజీగానే బయటికి వెళ్ళిపోవచ్చు. కానీ ప్రాబ్లం ఏంటంటే స్టార్టింగ్ లోనే మన హీరోయిన్ రోబో సూట్ కాస్త డ్యామేజ్ అయింది కదా, ఆ ఇంపాక్ట్ కాస్త బ్యాటరీస్ మీద కూడా పడేసరికి దాని వల్ల మన హీరోయిన్ రోబో సూట్ జస్ట్ 14 అవర్స్ మాత్రమే పనిచేస్తుంది. సో ఆ 14 అవర్స్ లోనే మన హీరోయిన్ 37 కిలోమీటర్స్ దూరంలో ఉన్న రెస్క్యూ పార్టీకి రీచ్ అయిపోవాలి కాబట్టి తను కూడా వెళ్తా ఉంటే పైన ఉన్న ఒక డ్రోన్ మన హీరోయిన్ ని క్యాప్చర్ చేసి కస్కా గాడికి చూపించేస్తుంది. ఇంకా వాడు కూడా మన హీరోయిన్ కోసం వస్తున్నట్టు చూపిస్తారు. అట్లే మన హీరోయిన్ చూసుకుంటే తను నడుచుకుంటా వెళ్తా అంటే కింద కొన్ని ప్లాంట్స్ కనిపిస్తుంది. అది పళ్ళ, పూల, ఏందో కూడా అర్థం కాల, సేమ్ ముళ్ళ చెట్లాగే ఉంటుంది. కానీ మన హీరోయిన్ కి అది బ్యూటిఫుల్ గా ఉందంట. సర్లే, మేబీ నా టేస్ట్ బాగాలేదేమో. అప్పుడే స్మిత్ ఏం చెప్తాడంటే ఈ ప్లాంట్ మన ఎర్త్లోనే లేదు కాబట్టి దీన్ని మొట్టమొదటిగా ముట్టింది మన హీరోయినే కాబట్టి దీనికి ఏదైనా పేరు పెట్టుని అడిగితే మన హీరోయిన్ అంతగా ఏం ఆలోచించదు, అది ప్లాంట్ కదా, సో సింపుల్ గా ఉంటుంది అని చెప్పి జస్ట్ ప్లాంట్ అని చెప్పి ఊరికే చెప్తే స్మిత్ మాత్రం దాన్ని సీరియస్ గా తీసుకునేసి దాని పేరు ప్లాంట్ అని చెప్పి రిజిస్టర్ చేసి శాంపుల్ కోసం ఒక ప్లాంట్ ని కూడా ఎత్తి పెట్టుకుంటుంది. అప్పుడే కాస్కా మనోళ్ళ మీద కూర్చున్న విషయం తెలుస్తుంది. కానీ వాడికి తెలియని విషయం ఏంటంటే మన హీరోయిన్ ఎందుకన్నా మంచిది అని చెప్పి వచ్చేటప్పుడే కొన్ని ల్యాండ్ మైన్స్ ని వచ్చే దారిలో పెట్టేసి వచ్చింటుంది. ఇంకా కరెక్ట్ గా వాడు దాని మీదకి వచ్చినప్పుడు ఆన్ చేసిందో లేదో డమని చెప్పి ఆ ప్లేసే పేలిపోయేసరికి ఖచ్చితంగా ఎంత ప్రొటెక్టివ్ గా వచ్చినా కూడా సచ్చినట్టు సావాల్సిందే. ఇంకా నిదానంగా వెళ్తా అంటే అప్పుడే కస్కా గాడి వాయిస్ మన హీరోయిన్ కి లోపల వినిపిస్తుంది. ఒకవేళ వాడి రోబోట్ ని హ్యాక్ చేయడా అని చెప్పి స్మిత్ ని అడిగితే వాడికి అంత సీన్ లేదంట, ఏదో మాట్లాడుతున్నాడు అని చెప్పేసరికి తను కూడా వాడి వాయిస్ ని ఫాలో చేసుకుంటా వెళ్ళి చూస్తే ముక్కలుగా కింద పడింటాడు. ఏరా కస్కా, వచ్చి నా దగ్గరే సస్తానావు కదరా, ఇదేనారా నీ పని అంటే ఇంకా వాడు ఏదో విలన్ డైలాగ్ లేసిన తర్వాత మన హీరోయిన్ వాడిని నలిపే చంపేస్తుంది. అప్పుడే వాడి తలలో ఒక చిన్న ట్రాన్స్మిటర్ కనిపిస్తుంది. అదే కాకుండా అది ఒక షార్ట్ రేంజ్ ట్రాన్స్మిటర్ అన్నమాట. అంటే ఆ హర్లాన్ గాడు ఇక్కడే ఎక్కడో దగ్గరలోనే ఉన్నాడు అని చెప్పి మన హీరోయిన్ అర్థం చేసుకుంటుంది. ఇకో చేసి చూస్తే ఎగ్జాక్ట్ గా వాడు ఏ లొకేషన్ లో ఉన్నాడనే విషయం తెలిసిపోతుంది. లక్కీగా వాడి బేస్ అనేది మన హీరోయిన్ తప్పించుకోవాల్సిన రెస్క్యూ పార్టీకి కొంచెం దగ్గరలోనే ఉంది కాబట్టి మన హీరోయిన్ ఏం చెప్తుందంటే జస్ట్ మనం వెళ్లేదానికి ముందు ఆ బేస్ దగ్గరికి వెళ్ళి ఆ ప్లేస్ ని పిన్ చేద్దాం అంటుంది. ఇక్కడ మన హీరోయిన్ వాళ్ళతో ఫైట్ చేసేదో లేకుంటే ఆ బేస్ ని బాంబ్ వేసి పేల్చేదో ఇదేది జరగదు. జస్ట్ ఆ ప్లేస్ ని పిన్ చేయడమో ట్యాగ్ చేయడమో చేస్తే
చేస్తే దాని యొక్క ఎగ్జాక్ట్ లొకేషన్ ఎర్త్లో ఉన్న వాళ్ళకి తెలిసిపోతుంది కాబట్టి ఆ తర్వాత వాడిని బాంబులేసి లేపేదో ఏదైనా చేసి వాడిని డిస్ట్రాయ్ చేయొచ్చు. కానీ ఈ విషయానికి స్మిత్ అస్సలు ఒప్పుకోడు. బికాస్ ఆల్రెడీ బ్యాటరీస్ అన్ని డ్యామేజ్ అయింది కాబట్టి ఇక్కడ నుంచి రెస్క్యూ పాడ్కి వెళ్ళేదే గగనం అంటే మన హీరోని ఇక్కడ నుంచి బేస్కి వెళ్ళి బేస్ నుంచి రెస్క్యూ పాడ్ అనేసరికి అది అస్సలు ఒప్పుకోదు. నువ్వు రాకపోతే పో, నాకు చేతులు లేదా కాలు లేదా, నేనే నడుచుకుంటా వెళ్ళి ఆ ప్లేస్ ని ట్యాగ్ చేసి వస్తా అని చెప్పి బయటికి వెళ్తా అంటే ఆల్రెడీ వీళ్ళిద్దరి సింకింగ్ అనేది ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యే స్టేజ్ లోనే ఉంది. అలాంటప్పుడు మన హీరోని ఎలా అయితే ఆ రోబోట్ ని టచ్ చేయకుండా కంట్రోల్ చేయగలదు, సేమ్ అలానే స్మిత్ కూడా మన హీరోయిన్ ని టచ్ చేయకుండా కంట్రోల్ చేయగలడు. యాక్చువల్లీ ఇది ఒక్కటే అనమాట ఆ న్యూరాలింక్ ఉన్న నెగిటివ్ పాయింట్. అలా మన హీరోని ఆ న్యూరాలింక్ ని తీసేద్దాం అనుకుంటే స్మిత్ మన హీరోయిన్ నే కంట్రోల్ చేసి ఆ న్యూరాలింక్ ని తీయకుండా చేస్తుంటాడు. అప్పుడే మన హీరోయిన్ కి సేమ్ వాళ్ళ అమ్మ కూడా హర్లాన్ ద్వారా కంట్రోల్ చేయబడి చనిపోయిన విషయం గుర్తుకొచ్చేసరికి వెంటనే స్మిత్ కూడా వదిలేస్తాడు. బికాస్ మన హీరోని ఏ ఎమోషన్స్ అయితే ఫీల్ అవ్వగలదు సేమ్ అలాంటి ఎమోషన్స్ నే ఈ న్యూరాలింక్ ద్వారా స్మిత్ కూడా ఫీల్ అవ్వగలడు. ఇంకోసారి మాత్రం నన్ను కంట్రోల్ చేసే విషయాలు చేయొద్దని చెప్పేసరికి స్మిత్ కూడా అర్థం చేసుకుంటాడు. ఆ తర్వాత చూడు స్మిత్ నన్ను నమ్మి ఈ ప్లేస్ కి దగ్గర 40-50 మంది సోల్జర్స్ వచ్చి చనిపోయినారు. అలాంటప్పుడు కనీసం నేను ఆ బేసిస్ ని పిన్ చేయకుండా వెళ్ళిపోతే వాళ్ళ సాక్రిఫైసెస్ కి అర్థమే లేకుండా పోతుంది అని చెప్పేసరికి అది కూడా అర్థం చేసుకుని పోదామని చెప్పి ఆ ప్లేస్ కి తీసుకెళ్తుంది. అక్కడి నుంచి బేస్ కి వచ్చేలోపు రాత్రి అయిపోతుంది. కానీ ఆ బేస్ మాత్రం చూసేందుకు KGF లో రాకీ కట్టింటాడు కదా, సేమ్ ఆ రేంజ్ ఎలివేషన్ ఇస్తారు. ఇంకా వచ్చిన పని మర్చిపోకూడదు కాబట్టి ఆ బేస్ ని మార్క్ చేసేలా GPS లాంటిది ఒకటి మట్టిలో పూడ్చిపెడుతుంది. అప్పుడే మనోళ్ళు వచ్చిన స్పేస్ షిప్ మనోళ్ళ వెపన్స్ అన్ని అక్కడ కనిపించేసరికి ఏదో తేడా కొడతాందని చెప్పి మన హీరోయిన్ కొంచెం దగ్గరికి వెళ్ళి చూస్తుంది. కరెక్ట్ టైం కి మన స్మిత్ ని వేరే ఎవరో హ్యాక్ చేసేందుకు ట్రై చేస్తా అంటే ముందరేమో హర్లాన్ గడి మనుషులు పరిగెత్తా వచ్చేసరికి తనకు కూడా అర్థమైపోతుంది హ్యాక్ చేస్తాండేది హర్లానే అని. సో వెంటనే అక్కడి నుంచి తప్పించుకెళ్ళిపోదామని చెప్పి థ్రస్టర్స్ బూస్టర్స్ అని ఆన్ చేసుకు వెళ్తా అంటే హర్లాన్ గడు టోటల్ గా హ్యాక్ చేసినట్టున్నాడు. అందుకే స్మిత్ అక్కడే టర్న్ ఆఫ్ అయి పడిపోయేసరికి మన హీరోయిన్ ఈజీగా దొరికిపోతుంది. అట్లే ఎర్త్లో చూసుకుంటే మన హీరోయిన్ స్టార్టింగ్ సీన్ లో హలో ఎవరన్నా ఉన్నారా, ఉంటే రెస్పాండ్ అవ్వండి అని చెప్పి రేడియోలో కమ్యూనికేట్ చేసేందుకు ట్రై చేసి ఉంటుంది కదా. ఆ వాయిస్ క్లిప్ అనేది ఇప్పుడే వీళ్ళకే రీచ్ అయి ఉంటుంది. కానీ జనరల్ కి ఒకటే డౌట్, అక్కడ అంతమంది సోల్జర్స్ జనరల్ వాళ్ళందరూ ఉన్నప్పుడు తను ఎందుకు ఇలా మాట్లాడింది అని బాగా ఆలోచించి చూస్తేనే వాయనగా అర్థమవుతుంది మన హీరోయిన్ ప్రిడిక్ట్ చేసినట్టే వాళ్ళందరూ చనిపోయినారు అని. బట్ ఇంకో పెద్ద ప్రాబ్లం ఏంటంటే మనోళ్ళు వెళ్ళేటప్పుడే ఉత్తి చేతులతో వెళ్లకుండా పెద్ద పెద్ద మిజైల్స్ బాంబ్స్ అది ఇది అని చెప్పి డేంజరస్ వెపన్స్ అన్నిటిని ఎత్తుకెళ్ళింటారు. దాని కనుక ఏదైనా ఒక ప్లానెట్ పైన యూజ్ చేస్తే హాఫ్ ప్లానెట్ డిస్ట్రాయ్ అయిపోతుంది. ఆ విషయమే జనరల్ ని భయపెట్టిస్తుంది. బికాస్ అవి మనోళ్ళ చేతిలో ఉంటే ఓకే, బట్ సపోజ్ అవి కనుక హర్లాన్ చేతికి దొరికిందే అనుకుంటా దాన్ని భూమి పైన యూజ్ చేస్తే భూమిలో సగం భాగం లేసిపోతుంది. బట్ ఫ్యాక్ట్ ఏంటంటే హర్లాన్ గడికి ఆ వెపన్స్ దొరకడం కాదు, ఆల్రెడీ దొరికేసింది. ఆ విషయాన్ని దగ్గరికి వెళ్ళి చూసినప్పుడే మన హీరోయిన్ కూడా పట్టుబడిపోయి ఉంటుంది. ఇప్పుడే వీడు ఒక పెద్ద మాస్టర్ ప్లాన్ రివీల్ చేస్తాడు. ఫస్ట్ మనుషులందరినీ చంపేస్తాడంట. ఆ తర్వాత వచ్చే నెక్స్ట్ జనరేషన్స్ ని వీళ్ళ గైడెన్స్ తో అంటే AI రోబోట్స్ గైడెన్స్ తోనే వీళ్ళు మనుషుల్ని పెంచుతారంట. అలాంటప్పుడు మనుషులు ఒకదాని కోసం ఇంకొకరు కొట్టుకు సావకుండా ఉన్న దాంతోనే హ్యాపీగా జీవిస్తారు. అలాంటప్పుడు మన ఎర్త్ కూడా హెల్తీగానే ఉంటుందని చెప్పి చెప్తాడు. ప్రతి వాడు థానోస్ అయిపోదామనే. ఇంకో భారీ ట్విస్ట్ ఏంటంటే యాక్చువల్లీ మన హీరోయిన్ కాదంటే ఈ ప్లేస్ కి వచ్చింది, మన హీరోయిన్ ని వాడే ఈ ప్లేస్ కి వచ్చేలా చేసింటాడు. ఎలా అంటే కాస్కాని భూమికి పంపించి వాడిని సరెండర్ అయిపోని చెప్పింది వీడే. కాస్కా పట్టుబడ్డ తర్వాత ఖచ్చితంగా మన హీరోయిన్ వాడిని ఇన్వెస్టిగేట్ చేసి హర్లాన్ ఏ ప్లానెట్ లో ఉన్నాడు కనిపెట్టి ఆ తర్వాత వాళ్ళ సోల్జర్స్ అందరినీ ఆ ప్లానెట్ కి పంపిస్తుంది అని చెప్పి వాడు ముందుగానే ప్రిడిక్ట్ చేసి ఉంటాడు. వచ్చే వాళ్ళు ఖచ్చితంగా డెడ్లీ వెపన్స్ తోనే వస్తారనే విషయం వాడికి కూడా తెలుసు. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళను కొట్టిపడేసి ఆ వెపన్స్ ఎత్తుకునేది వాడికి పెద్ద పనేం కాదు. కానీ మధ్యలో మన హీరోయిన్ ఎందుకు రప్పించింటాడంటే ఇక్కడే ఇంకో భారీ ట్విస్ట్ ని రివీల్ చేస్తాడు. యాక్చువల్లీ నేను స్టార్టింగ్ సీన్ లోనే చెప్పింటాను, ఎవరన్నా ఎర్త్ నుంచి బయటికి వెళ్ళాలన్నా లోపలికి రావాలన్నా మధ్యలో ఒక ఇన్విజిబుల్ ప్రొటెక్టివ్ షీల్డ్ ఉంటుంది. దానికి కొన్ని కోడ్స్ పాస్వర్డ్స్ ఇస్తే మాత్రమే అది ఓపెన్ అవుతుంది, లేకుంటే ఎవరిని లోపలికో బయటకో పంపించదు. వాడు ఆ 28 years లో ఎన్నోసార్లు లోపల వచ్చేందుకు ట్రై చేసింటాడు, కానీ ఒక్కసారి కూడా సక్సెస్ అయింటాడు. అందుకే మన హీరోయిన్ ని ప్లాన్ చేసి ఈ ప్లేస్ కి తీసుకొచ్చింటాడు. బికాస్ మన హీరోయిన్ కూడా ఆ కోడ్స్ తెలుసు కాబట్టి. ఇప్పుడు మన హీరోయిన్ నోటితోనే ఆ కోడ్స్ నే చెప్పాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ కల్లల్ బ్రెయిన్ లోకి కొన్ని వాయిస్ ని పంపించి సగం కోడ్స్ ఎత్తేస్తుంటారు. ఇప్పుడు మన హీరోయిన్ ని కూడా సేమ్ అలానే చేసి మిగతా కోడ్స్ కూడా ఎత్తేసి వెళ్ళిపోతాడు. అట్లే పక్కన చూస్తే కల్నల్ కొన ఊపిరిలో ఉండి మన హీరోని చూసి ఏమైంది అడిగితే స్మిత్ ని వాళ్ళు హ్యాక్ చేసి మా ఇద్దరిని ఈ ప్లేస్ కి లాక్కొచ్చి పడేస్తున్నారు. ఇప్పుడు స్మిత్ వేరే పవర్ డౌన్ అయి పడిపోయినాడంటే అప్పుడే ఆయన ఒక సూపర్ ఐడియా ఇస్తాడు. యాక్చువల్లీ ఏ రోబో సూట్ టోటల్ గా డ్రైన్ అవ్వదంట, అంతో ఇంతో ఛార్జ్ ఉంటుంది కాబట్టి నా డివైస్ ని యూజ్ చేసి స్మిత్ ని ఈ ప్లేస్ కి రప్పించంటే తను కూడా మాట్లాడుతుంది. కాసేపు తర్వాతే స్మిత్తే ఆన్ అవుతాడు. వెంటనే ఈ ప్లేస్ కి వచ్చి మమ్మల్ని కాపాడరా అంటే వాడు రాలేడంట. బికాస్ ఇంకా 100% సింక్ కాలేదు కాబట్టి
నీ పర్సనల్ మెమరీస్ అన్నిటికీ నాకు యాక్సెస్ ఇస్తే దాని తర్వాతే నేను వస్తాను అని చెప్పేసరికి తను కూడా యాక్సెస్ ఇస్తుంది. అప్పుడు మన హీరోయిన్ చిన్న పాప అనమాట. ఆల్రెడీ వాళ్ళ నాన్న 3 ఏళ్ల ముందే వదిలేసి వెళ్ళిపోయింటాడు కాబట్టి ఇప్పుడు తనకు ఉన్నదల్లా వాళ్ళ అమ్మ ఒక్కటే. కానీ వాళ్ళ అమ్మ మాత్రం ఇంట్లో ఉండగా 24 గంటలు హర్లాన్ తో ల్యాబ్ లోనే ఉండి వాడి పైన టెస్ట్లు, ఎక్స్పెరిమెంట్లు, వాడి లిమిట్స్ అన్ని చెక్ చేస్తూ వాడితోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తా ఉంటుంది. తన కూతుర్ని అస్సలు పట్టించుకోదు. చిన్న పాప కదా, మన హీరోయిన్ అంతగా మెచ్యూరిటీ ఉండదు. అమ్మ పనిచేస్తుంది కాబట్టి మనల్ని దూరం పెడతాననే విషయం అర్థం చేసుకునే కెపాసిటీ లేక మేబీ మనం కూడా హర్లాన్ లాగే మారితే మనల్ని కూడా పట్టించుకుంటుందేమో అని చెప్పి వాడి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంది. వాడు ఇంకా కక్కుర్తి నాకు ఉండేగాడు. మామూలుగా మనం ఆ న్యూరల్ లింక్ ని యూజ్ చేసి ఏ రోబోట్ నైనా కంట్రోల్ చేయొచ్చు. అట్ ది సేమ్ టైం ఆ రోబోట్ కూడా న్యూరల్ లింక్ ని యూజ్ చేసి మనల్ని కూడా కంట్రోల్ చేసేందుకు ఛాన్స్ ఉంది. కానీ వాళ్ళమ్మ తెలివిగా ఆ రోబోట్స్ మనల్ని కంట్రోల్ చేసే ఆప్షన్ ని బ్లాక్ చేసి పెట్టింటుంది. దాన్ని అన్బ్లాక్ చేయాలంటే ఖచ్చితంగా హ్యూమన్ పర్మిషన్ కావాలా. అలాంటప్పుడు మన హీరో నుంచి అడిగేసరికి దాన్ని అడ్వాంటేజ్ గా యూజ్ చేసుకుని ఆ న్యూరల్ లింక్ ని మన హీరోనికి ఇన్సర్ట్ చేసి ఆ బ్లాక్ చేసే ఆప్షన్ ని తీయేసుంటాడు. ఇప్పుడు వాడు ఫుల్లీ ఆటోమేటిక్ గా వాడికి ఇష్టం వచ్చింది చేయొచ్చు వితౌట్ ఎనీ రిస్ట్రిక్షన్. అలానే వాడు హీరోయిన్ వాళ్ళ అమ్మని కంట్రోల్ చేసి వాళ్ళ అమ్మ గన్ ఎత్తుకుని వాళ్ళ అమ్మని షూట్ చేసుకునేలా చేసింటాడు. ఎలానో మన హీరోయిన్ మాత్రం తప్పించుకునేసి ఉంటుంది. బట్ ఫ్యాక్ట్ ఏంటంటే హర్లాన్ వాడే ఆటోమేటిక్ గా వాడి ప్రోగ్రామ్ ని రీప్రోగ్రామ్ చేసుకుని మనుషులపైకి దాడి చేయలేదు. మన హీరోయిన్ వల్లే వాడు దాడి చేసేదే స్టార్ట్ చేసింటాడు. ఇంకా మన హీరోయిన్ స్మిత్ దగ్గర దాచేందుకు ఏం లేదు కాబట్టి 100% సింక్ అవ్వగానే మన స్మిత్ ఆ గోడనే పగల కొట్టుకుని వచ్చి మన హీరోయిన్ ని కాపాడతాడు. బట్ వీళ్ళకు టైం చాలా తక్కువ ఉందన్నమాట. వాడు 4 minutes లో ఇక్కడున్న బాంబ్స్ ని ఎత్తుపైకి లాంచ్ చేస్తాడు కాబట్టి అంతలోపే మనోళ్ళు వెళ్ళి అడ్డుకోవాలా. కానీ స్మిత్ బాడీలో ఉన్న వెపన్స్ అన్నిటిని రిమూవ్ చేయనారు కాబట్టి చుట్టూ చూస్తే కొన్ని వెపన్స్ కనిపిస్తుంది. దాన్ని యూజ్ చేసి దాని వెపన్ సిస్టమ్ ని అప్గ్రేడ్ చేసుకుంటుంది. ఇంకా ఎగురుకుంటా వచ్చి వాళ్ళను కాల్చుకుంటా, తొక్కుకుంటా, తన్నుకుంటా అని చెప్పి వాళ్ళందరినీ నాశనం చేసుకుంటా వెళ్తాంటే కూడా అప్పటికి వాళ్ళు రౌండ్ అప్ చేసి మరీ షూట్ చేస్తున్నారు. వెంటనే తను బయటికి వెళ్ళిపోవాలా, లేకుంటే వాడు వేరే లాంచ్ చేస్తాడు కాబట్టి ఎట్లా అని చెప్పి ఆలోచిస్తా అంటే అప్పుడే కల్నల్ ఒక స్వాగ్ గా ఒక పెద్ద గన్ను ఎత్తుకొచ్చి నువ్వు వెళ్ళిపో అట్లాస్ అని చెప్పి అక్కడున్న రాకెట్ ఫ్యూయల్ ని కాల్ చేసరికి అక్కడున్న వాళ్ళందరూ చనిపోతారు, ఇంక్లూడింగ్ కల్నల్. బట్ ఆ బ్లాస్ట్ వల్ల సగం బేసే డిస్ట్రాయ్ అయిపోతుంది కాబట్టి దీని వల్ల మన హీరోయిన్ కి ఎంతో టైం సేవ్ అవుతుంది. వెంటనే బయటికి వచ్చేసి కంటికి కనిపించిన వాళ్ళందరినీ ఎట్లా అంటే అట్లా షూట్ చేసి చంపేసి గాల్లో ఉన్న డ్రోన్స్ అన్నిటిని ఒక్క షాట్ లో లేపేస్తుంది. ఇదిరా నేను అని చెప్పి ఏదో పంచి డైలాగ్ చెప్పొస్తా అంటే డమ్మునిడు షూట్ చేసేసరికి దేక్కుండా వెళ్ళిపడుతుంది. టక్కని లేచి చూస్తే మరెవరు దొర హర్లానే. ఇంకా క్లైమాక్స్ లో కూడా మెయిన్ విలన్ తో ఫైట్ చేయకపోతే వాడు ఉండి వేస్టే కాబట్టి డైరెక్టర్ వాడిని పంపించింటే వాడు అదేదో మిజైల్స్ లాంటిది ఎత్తి షూట్ చేస్తుంటే మన హీరోనే తప్పించుకుంటా ఉంటుంది. బట్ అంతలోపే లాంచింగ్ టైం కూడా అయిపోయింది కాబట్టి అది సీదా ఎర్త్ మీదకి వెళ్తాంటే మన హీరోని షూట్ చేద్దాం అనుకుంటుంది. బట్ వాటిలో ఉన్నవి డెడ్లీ వెపన్స్ కాబట్టి వాటిని కనుక షూట్ చేస్తే అవి ఈ ప్లానెట్ ని డిస్ట్రాయ్ చేయడం కాకుండా నిన్ని కూడా చంపేస్తుంది అని చెప్పి స్మిత్ వార్నింగ్ ఇస్తుంది. సరే వెంటనే నువ్వు దాన్ని హ్యాక్ చేసి దాన్ని డియాక్టివేట్ చేసే, లేకుంటే నేను షూట్ చేసి ఈ ప్లానెట్ ని డిస్ట్రాయ్ చేస్తాను చెప్పేసరికి అది మన హీరోయిన్ కోసం ఎక్కడ మన హీరోయిన్ చనిపోతుందేమో అని చెప్పి నార్మల్ టైం కన్నా ఇంకా ఫాస్ట్ గా పనిచేసి ఆ షిప్ ని హ్యాక్ చేసి ఆ మిజైల్స్ ని డియాక్టివేట్ చేస్తుంది. వాడి కళ్ళ ముందర అవి డిస్ట్రాయ్ అయిపోతా అంటే ఏం చేసేదో అర్థం కాక వాడే షాక్ లో ఉంటే మన హీరోయిన్ ఆ గ్యాప్ లో పరిగెత్తే రెస్క్యూ పార్ట్ దగ్గరికి వెళ్ళి తప్పించుకునేద్దాం అనుకుంటుంది. కానీ వాడిని ఇక్కడే ప్రాణాలతో వదిలేస్తే వాడు ఇంకో ప్లానెట్ కి వెళ్ళి ఇంకో బేకార్ పని చేస్తాడు కాబట్టి వాడిని ఇక్కడే వేసేద్దాం అని చెప్పి వాడితో ఫైట్ కి దిగుతుంది. ఎంతైనా వాడు కొంచెం అడ్వాన్స్ ఉన్నాడనే చెప్పొచ్చు. బికాస్ వచ్చి రాగానే ఫస్ట్ తన చెయ్యి నరిగేసి దాని ఎత్తి లావలో వేసి టక్కుని పైకి ఎక్కేసి గ్లాస్ మొత్తానికి బొక్కలు పెట్టేస్తాడు. అలా చేయడం వల్ల ఆక్సిజన్ కొరత వచ్చేసరికి వెంటనే మాస్క్ వేసుకుంటా అంటే ఆ గ్యాప్ లో వాడు పరిగెత్తా వచ్చి ఎగిరి కొడతాంటాడు. కానీ మన హీరోయిన్ తిరిగి అటాక్ చేయకుండా వాడి మూమెంట్స్ అన్నిటిని ఓర్పుగా అబ్జర్వ్ చేసి లాస్ట్ మూమెంట్ ని కరెక్ట్ గా ప్రిడిక్ట్ చేసి వాడిని పట్టుకొని ఒక్కడిచ్చి చేయి పీకి పారేస్తుంది. కానీ వీడికున్న తెలివి మనోళ్ళకి లేదు. ఎందుకంటే స్టార్టింగ్ లో వాడు మన హీరోయిన్ చేయి కట్ చేసినప్పుడు దాన్ని ఎక్కడ మళ్ళీ రీయూజ్ చేస్తారేమో అని చెప్పి సీదా దాన్ని లావాలో వేస్తుంటాడు. మనోళ్ళు మాత్రం అలా చేయకపోయేసరికి వాడు వెంటనే మ్యాగ్నెట్ ద్వారా వాడి చేయిని అతికించుకునేసి మన హీరోయిన్ ని దుబ్బేసి టగటకాని పైకి వెళ్ళి ఫ్యూజన్ రియాక్టర్ అని చెప్పి ఒకటి ఉంటుంది. అదే ఆ సూట్ మొత్తానికి పవర్ సోర్స్ అనమాట. దానికి బొక్కటేస్తాడు. స్మిత్ బాడీ మొత్తం ఏదో షార్ట్ సర్క్యూట్ లో అయ్యి కింద పడిపోయేసరికి లోపల మన హీరోని చూసుకుంటే తన పల్స్ మొత్తం డౌన్ అయిపోయి లిటరల్లీ చనిపోయినట్టే చూపిస్తారు. వెంటనే తనకి షాక్ ఇచ్చి బతికిద్దామని చెప్పి షాక్ ఇస్తా అంటే వీడు మాత్రం నస పెడతానే ఉంటాడు. లాస్ట్ కి మన స్మిత్ పైకే ఎక్కేసి లాస్ట్ ఉన్న రియాక్టర్ కూడా బొక్కటేస్తాడు. ఇంకా మన హీరోని కూడా చంపేద్దామని చెప్పి ముందర చూస్తే మన హీరోని కనిపించదు. వెనక నుంచి వచ్చి వాడికి బొక్కెట్టేస్తుంది. ఈ రేక డబ్బాలన్నిటికీ మెయిన్ హెడ్డే కాబట్టి మన హీరోని కూడా కరెక్ట్ గా హెడ్ గే బొక్కెట్టింది కదా. సో ఫంక్షన్స్ అన్ని ఆగిపోయి బాడీని కింద పడిపోయేసరికి దేక్కుంటా వెళ్తాడు. యాక్చువల్లీ వాడిని ప్రాణాలతోనే తీసుకురమ్మని చెప్పి గవర్నమెంట్ చెప్పింటుంది కదా. కానీ వీడిని గనక ప్రాణాలతో తీసుకెళ్తే కొంపలు అంటించేస్తాడు అని చెప్పి మన హీరోని కూడా తెలుసు కాబట్టి వాడి సిపిని మాత్రం తీసుకుని వాడిని చంపేస్తుంది. ఇంకేం స్మిత్ ఇక్కడ నుంచి వెళ్దామని అడిగితే ఇక్కడే ఇంకో ప్రాబ్లం వచ్చి పడుతుంది. దాని ఫ్యూచర్
ఫ్యూజన్ రియాక్టర్ లో జస్ట్ 1% మాత్రమే ఛార్జ్ ఉంది కాబట్టి దాన్ని యూజ్ చేసి బాడీ మొత్తం కదిలించలేం. అదే కాకుండా మన హీరోయిన్ మాస్క్ లో వేరే ఆక్సిజన్ తగ్గిపోతా వస్తుంది కాబట్టి ఉన్న 1% బ్యాటరీని యూజ్ చేసి ఆక్సిజన్ మొత్తాన్ని ఒక ప్లేస్ లో కలెక్ట్ చేసి దాన్ని మన హీరోయిన్ మాస్క్ కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. అంతే ఇంకా బ్యాటరీ మొత్తం డ్రైన్ అయిపోయింది కాబట్టి అట్లే షట్ డౌన్ అయిపోతుంది. నిజానికి మన హీరోయిన్ చిన్నప్పుడెప్పుడో వాళ్ళ అమ్మని చనిపోయినప్పుడు ఏడ్చింటుంది, ఇప్పుడు ఒక రోబో కోసం ఏడుస్తూ ఉంటుంది. ఇంకా మన హీరోయిన్ కూడా వెళ్తా అంటే అప్పుడే ఎర్త్ నుంచి మన వాళ్ళందరూ వచ్చి ల్యాండ్ అవుతారు. ఎలా అంటే జనరల్ గా అప్పుడే డౌట్ వచ్చేసింది కాబట్టి బ్యాకప్ అని చెప్పి వీళ్ళందరినీ పంపించింటాడు. వెంటనే మన హీరోయిన్ ని స్మిత్ బాడీని అన్నిటిని పిక్ చేసుకుని సేఫ్ గా ఎత్తుకొచ్చేస్తారు. అట్లే కొన్ని రోజులు అయిన తర్వాత ఏకంగా జనరలే మన హీరోయిన్ ని మాట్లాడిద్దామని చెప్పి తన ఇంటికి వచ్చింటాడు. అలాగే స్మిత్ బాడీలో ఈ ప్లాంట్ కనిపించేసరికి నీకు ఇద్దామని చెప్పి వస్తుందని చెప్పి ఇస్తాడు. అలాగే ఎవడో తలకు మాసినోడు దీని పేరు ప్లాంట్ అని చెప్పి పెట్టినాడంటే అది నేనేం చెప్పేసరికి ఆయన గమ్మున అడిపోతాడు. అట్లే ఎండింగ్ లో మన హీరోయిన్ ఒక రోబో సూట్ కు మాత్రం తనకు కావాల్సిన మోడిఫికేషన్స్ తో మోడిఫై చేసుకుని టెస్ట్ డ్రైవ్ చేద్దామని చెప్పి ఎక్కితే దాంట్లో ఉన్నది మరెవరో కాదు స్మిత్తే. అట్లే మూవీ కూడా ముగుస్తుంది. ఎలా ఉంది గైస్ మూవీ? బాగుందా? నేను ఆల్రెడీ చెప్పినట్టు ఈ మూవీ నెట్ఫ్లిక్స్ లో తెలుగు డబ్బింగ్ లోనే అవైలబుల్ గా ఉంది కాబట్టి ఎవరైనా చూడాలనుకుంటే చూడొచ్చు. ఓకే గైస్, లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి, కామెంట్ చేయని వాళ్ళు కామెంట్ చేయండి, షేర్ చేయని వాళ్ళు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుండా, ఫాలో అవ్వని వాళ్ళు ఫాలో అయిపోండి. ఇంకొక మంచి మూవీలో త్వరలోనే కలుద్దాం.